తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వదిలేయాలి అనుకుంటే గిన్నెలోనే ఉంచేస్తే ఇంకెవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు తింటారని నువ్వే చెప్పావు కదా. ఆ మాట నేనిప్పుడు తప్పలేను. నేనంతా తినేస్తాను. బామ్మ, ఏమైనా వడ్డించమంటారా? ఇంకేం వద్దులేవే. అంటే మీకు? నాకు చాలమ్మా. ఏంటమ్మమ్మ ఇలా జరిగింది? ఎంతో కొంత కార్తీక్ ప్లేట్లో ఉంచేలా చేద్దాం అనుకున్నాం కదా. అనుకున్నావే, కానీ నా నోరు తిన్నగా ఉండదు కదా. అప్పుడెప్పుడో నేను చెప్పిన సూక్తి ఇప్పుడు దీని కడుపు మార్చేలా చేస్తుందని నేను మాత్రం ఊహించలేదు. అంతా నా కర్మ. పాపం ఈరోజు కూడా ఇది పస్తుండాల్సిందే. సత్య, ఏం చేస్తున్నావు? రేపు మీ ప్రయాణానికి నీ బట్టలు, పాప బట్టలు అన్నీ సర్దేశాను. పాప మెడిసిన్స్ కూడా పెట్టేశాను. ఆయన నీకెందుకు ఈ శ్రమ? నేను చూసుకుంటాను కదా. ఇందులో శ్రమేముంది రాదా? మనమందరం రత్నగిరికి వెళ్తున్నాం కదా, అక్కడ అమ్మవారికి ఉయ్యాల కడుతున్నాం. ఆ తల్లి దయతో అన్నీ సర్దుకోవాలని, నీకు నీ గతం మొత్తం గుర్తు రావాలని, మావయ్య నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలా నీకు చేసే పనిలో నాకు కూడా ఎంతో కొంత పుణ్యం వస్తుంది కదా, అది నన్ను కాపాడుతుందని ఆశ. సత్య, నేను ఇంటికొచ్చిన కొత్తల్లో నిన్ను చూసి ఇంత అమాయకురాలు ఎలా బతుకుతుందో అనుకున్నాను. తర్వాత ఒక్కొక్కసారి నీ మాటలు విని లోకాన్ని ఇంకా చదువుకోలేదేమో అనుకున్నాను. కానీ నీ మాట తీరు మొత్తం వింటుంటే నీ నీడలో ఉండాలంటే ఏ జన్మలోనో అదృష్టం చేసుకుని ఉండాలని నాకు అర్థమైంది. ఒక మనిషిని అభిమానిస్తే మరీ ఇంతలా అభిమానిస్తారా? నేను నీకేం చేశానని? అదేంటి రాధా అలా అంటావు? ఏ ఆడపిల్లకైనా తన ప్రాణం కన్నా ఎక్కువైంది ఏంటో నీకు తెలుసు. అలాంటిది ఒక విధవ నా జీవితాన్ని అల్లరి పెట్టబోతే కాపాడిన దేవతవి నువ్వు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. నాకు మా మావయ్య అంటే ఎంత ఇష్టమో నువ్వన్నా నాకంతే ఇష్టం. మీరిద్దరూ బాగుండాలన్నదే నేనెప్పుడు కోరుకునేది. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు పడుకో. మళ్ళీ పొద్దున్నే బయలుదేరాలి కదా. ఉండు. గుడ్ నైట్ రాధా. గుడ్ నైట్ చిట్టి తల్లి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీలాంటి కూతుర్ని కన్నందుకు
నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏంటమ్మా ఎప్పుడూ లేంది నువ్విలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నువ్వు అమాయకురాలివి, ఏమీ తెలియని దానివని నీ మీద నాకు ఒక తేలికైన అభిప్రాయం ఉండేది. అందుకే నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను. అమ్మా, అన్నీ మనం కోరుకున్నట్టే జరిగితే మనిషికి దేవుడు అవసరం ఉండదమ్మా. అందుకే మనం ఎన్నో కోరుకుంటే ఆ భగవంతుడు కొన్నే నెరవేరుస్తాడు, కొన్నింటిని నెరవేర్చకుండా ఉంచుతాడు. అప్పుడే కదా మనం భయంతోనో భక్తితోనో ఉంటాం. నీ విషయంలో నీ గురించి నేను ఎన్ని తప్పులైనా చేసుండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఏ తప్పు చేయలేదు. అలాంటి నీకు ఆ దేవుడు ఎందుకే ఇలాంటి శాపాన్ని పెట్టాడు? ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఏం జరుగుతుందో నీకు తెలుసు, నాకు తెలుసు. నిన్ను చూస్తుంటే మాత్రం నాకు కొవ్వొత్తి గుర్తొస్తుంది. కొవ్వొత్తి వెలుగునిస్తుంది, తను మాత్రం కరిగిపోతూ ఉంటుంది. ఆ వెలుగులో అందరూ లోకాన్ని చూస్తుంటారు, అది మాత్రం అందరినీ వెలుగులో ఉంచి తను చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ జీవితం అలాగే మారింది. నీకోసం నువ్వేం కోరుకున్నావో అది జరగటం లేదు, కాని దాన్ని మనసులోనే దాచుకుని మీ మావయ్య రాధ కలవాలని ఇంతలా కోరుకుంటున్నావు. మరి నీ ప్రేమ నీకు గుర్తుకు రావడం లేదా? ఎందుకు రాదమ్మా? మనసారా ప్రేమించాను కాబట్టి నేను మట్టిలో కలిసిపోయే వరకు మావయ్యని మర్చిపోలేను. కానీ ఒక్కటి, నా ప్రేమలో మావయ్యని గొప్పగా ఊహించుకున్నాను. మరి నేను ప్రేమించిన మావయ్య బాధపడకూడదు అనే కదా నేను కోరుకోవాలి. మావయ్య సంతోషంగా ఉండాలంటే తన జీవితంలో రాధ ఉండాలి. అప్పుడేనమ్మా నేను ప్రేమించిన మావయ్య ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరూ కలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరిగితే మీ మావయ్య ఆనందంగా ఉంటాడు, రాధ ప్రేమ నిజమైనందుకు తను బాగుంటుంది. కానీ నువ్వు మాత్రం ఒంటరిగా మిగిలిపోతావే. నీ కళ్ళ ముందు ఆ జంట కనిపిస్తూ ఉంటే తట్టుకోవడం నీకెంత కష్టంగా ఉంటుందో ఊహించావా? ఏంటమ్మా నీ పిచ్చి? చిన్నప్పటి నుంచి నేను మావయ్యని ప్రేమిస్తున్నాను, కానీ మావయ్యకి నిజం తెలిసిందా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మావయ్యని నా భర్త అనుకుంటున్నాను, కానీ అమ్మమ్మ ఎప్పుడైనా అలా ఊహించగలిగిందా? ఇన్నేళ్ళు వాళ్ల ముందే ఉన్నా వాళ్ళకి తెలియకుండా బతకలేదా? ఇక మీదట కూడా రాధా మావయ్య కలిసున్నా నా ప్రేమను తెలియనివ్వను. వాళ్ళ సంతోషాన్ని చూసి నేను సంతోషంగానే ఉంటాను. నువ్వు మా అమ్మవి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు అంతే. నిజంగా నీలాంటి పిల్ల నా కడుపున పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు కూతురుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను.